ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీతో అరవింద్ కుమార్ చెబుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ ఖాతా నుండి ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు మళ్లింపుపై తన ప్రమేయం లేదని అరవింద్ కుమార్ అధికారులతో చెప్పినట్లు సమాచారం. కేటీఆర్ఏ ఎఫ్ఈఓకి నిధులు విడుదల చేయాలని చెప్పారన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ 47.71 కోట్ల నగదును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించినట్లు ఏసీబీకి వివరించారు. అయితే నిర్వహణకు హెచ్ఎండిఏ నిధులు ఎందుకు చెల్లించారని మళ్లీ ఏసీబీ క్వశ్చన్ చేసింది. అంతేకాదు సీజన్ 9 చెల్లింపులు పూర్తి కాకుండానే సీజన్ 10 ఎందుకు నిర్వహించాలనుకున్నారని ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను ప్రశ్నించారు. ఇక షూరిటీ లేకుండా నిధులు ఎందుకు చెల్లించారని అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీతో అరవింద్ కుమార్ చెబుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ ఖాతా నుండి ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు మళ్లింపుపై తన ప్రమేయం లేదని అరవింద్ కుమార్ అధికారులతో చెప్పినట్టు సమాచారం. కేటీఆర్ఏ ఎఫ్ఈఓకి నిధులు విడుదల చేయాలని చెప్పారన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ 47.71 కోట్ల నగదును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించినట్లు ఏసీబీకి వివరించారు. అయితే నిర్వహణకు హెచ్ఎండిఏ నిధులు ఎందుకు చెల్లించారని మళ్లీ ఏసీబీ క్వశ్చన్ చేసింది. అంతేకాదు సీజన్ 9 చెల్లింపులు పూర్తి కాకుండానే సీజన్ 10 ఎందుకు నిర్వహించాలనుకున్నారని ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను ప్రశ్నించారు. ఇక షూరిటీ లేకుండా నిధులు ఎందుకు చెల్లించారని అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేశారు.